హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. మన శివశంకర వరప్రసాద్ గారు సంక్రాంతికి వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చారు. మరి మెగాస్టార్ చిరంజీవి గారి నెక్స్ట్ ప్రాజెక్టులు ఏంటి, నెక్స్ట్ ఏం చేయబోతున్నారు, ఎలాంటి సెన్సేషన్ సృష్టించబోతున్నారు, ఇవి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు చంద్ర శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన అడుగు సార్. నమస్తే. నమస్కారం అండి. సార్, మెగాస్టార్ 26 మొదట్లోనే ఒక బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చారు. నెక్స్ట్ రాబోయేటువంటి సినిమాలు ఎలా ఉండబోతున్నాయి, ఎలాంటి సినిమాలు ఆయన ఎంపిక చేసుకున్నారు, ముఖ్యంగా డైరెక్టర్స్ కావచ్చు, వీళ్ళ లిస్ట్ ఎలా ఉండబోతుంది? డెఫినెట్గా అండి, ఆయనకున్న అనుభవం 4 దశాబ్దాల పైన, దాదాపు 50 సంవత్సరాల అనుభవం. ఏ సినిమా సెలెక్ట్ చేసుకోవాలా, మొహమాటాన్ని పోయి అన్ని సినిమాలు అంగీకరించే వ్యక్తి కాదు. స్క్రిప్ట్ ఇప్పుడు ఆ రోజున అల్లు అర్జున్ గారిని ఎంటర్ చేసిన తర్వాత రామ్ చరణ్ ఎంటర్ చేసిన, వరుణ్ బాబుని ఎంటర్ చేసిన, ఇప్పుడు ఉన్నట్లు సాయి ధర్మతేజ్ కావచ్చు, వాళ్ళ బ్రదర్ కావచ్చు, ఇవన్నీ కూడా అతని దగ్గరికి వెళ్ళిన తర్వాత ఓకే అవుతాయి. నేషనల్ అవార్డ్స్ వస్తాయి. ఆయన చూడని కాదు, ఏది ఎంచుకోవాలో, ఏది ఛాలెంజింగ్ తీసుకోవాలో చిరంజీవి గారు తెలుసు. మొక్కోటానికి పోయే పరిస్థితి కాదు. రాజకీయాలు వెళ్ళిన తర్వాత ఇక రాడు అనుకున్నారు, వచ్చిన తర్వాత ఇక పోడు అనేది అర్థమైపోయింది. ఇక మనశంకర వరప్రసాద్తో ఈయన స్థానం తిరుగులేదు. ఈయన ఉన్నంత వరకు 200 ఏళ్ళు నటిస్తానే ఉంటాడనేది అందరికీ స్పష్టంగా అర్థమైపోయింది. ఏమంటారు హరీష్ గారు? మీరు అన్నట్టు 2025 అంతా పవన్ నామ సంవత్సరంగా పవన్ కళ్యాణ్ గారు రికార్డులు సృష్టిస్తే ఓజీ ద్వారా 2026 మీరు కాదు, నీకంటే సీనియర్ నేను, మీ అన్నను నేనున్నాను, బాబాయ్ అబ్బాయి నేను మొదలు పెట్టాలని చెప్పేసి సెన్సేషన్ రికార్డ్ క్రియేట్ చేశారు. అంటే అది అందనంత దూరంలో, వీళ్ళ కనుచూపు మేరలో. ఎందుకంటే వాళ్ళ తండ్రి నుంచి కొడుకుగా, తండ్రికి తగ్గ తనయుడుగా రేపు ఆయన సినిమా, పెద్ద సినిమా మరి చూడాలి. మరి ఒకవైపు ఉస్తాద్ భగత్ సింగ్ ఉంది, ఇంకోవైపు ఇతర సినిమా అనే విశ్వంబర్ ఉంది. ఇవన్నీ కూడా విఎఫ్ఎక్స్ పనులు మొత్తం చేంజ్ చేస్తున్నారు. అది సమ్మర్లో అంటున్నారు. ఏదేమైనా కానీ నెక్స్ట్ ఏంటి, ఇంత సినిమా ఇచ్చాడు, ఇంతగా మించి అన్నట్టు ఉండాలనేది ఆశ ప్రేక్షకులు. ప్రెజర్ పడుతుంది. అయినా కానీ ఇక్కడ ఏంటంటే ప్రెజర్ పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నవ్వించాడు, కవ్వించాడు, ఏడిపించాడు అని చూసాం. ఇక నెక్స్ట్ సినిమా ఏంటంటే ఆల్రెడీ ముందే ఖర్చు వేసుకున్నట్టుగా దసరా సినిమా తీసి శ్రీకాంత్ని మంచి నటుడుగా చేసిన ఓదిల శ్రీకాంత్ ఆయన కన్ఫర్మ్ చెప్పాడు. అది 1970s బ్యాక్గ్రౌండ్లో రియల్ స్టోరీ ఆధారంగా అది చేయబోతున్నాడని తెలుస్తుంది. దానికి ముందు ఆల్రెడీ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ అయినాయి. ఎవరిది? బాబీది. బాబీ చిరంజీవి గారి ఫ్యామిలీ ఒక్కరితో సినిమా చేస్తే చాలు ఈ జన్మ కనుక్కునే పరిస్థితి నుంచి ఆయనకు అదృష్టం కలిసి వచ్చి, అంతకుముందు జూనియర్ ఎన్టీఆర్తో చేశాడు, తర్వాత రవితేజ్ చేశాడు, చేసిన తర్వాత సర్దార్ భగత్ సింగ్ చేసి ఆయన రిఫరెన్స్ మీదే చిరంజీవి గారితో సినిమా చేశాడు. అది 200 రోజులు. మనం ఈ మధ్య 200 రోజులని చూడలే. 200 రోజులు చేసి చిరంజీవి గారు ఏమి కావాలో చూపించగలిగారు. మరి ఆయనకి మించి అనిల్ రావిపూడి చూపించాడు. మరి అంతకు మించి అన్నట్టు ఈయన మళ్ళా చూపించాలి. మరి ఆ సినిమాలో కూతురు సన్నివేశం అంటున్నారు. చిన్నపిల్లలప్పుడు 6 సంవత్సరాల భార్యాభర్తల మధ్య విడాకులు వచ్చినప్పుడు ఎంత ఎమోషన్స్ పండించాడో, కళ్ళమని నీళ్ళు తెప్పించాడో మన శివశంకర వరప్రసాద్ మీరు చూసాను, నేను చూసాను. కూతురు సెంటిమెంట్ అంటే నెక్స్ట్ లెవెల్ చేస్తాడు, డెఫినెట్, డౌటే లేదు. అందులో రక్తము, కత్తులు ఇవన్నీ చాలా కనపడుతూ ఉన్నాయి. బాబీ చాలా కథ పర్ఫెక్ట్ రేంజ్లో చేస్తున్నాడు. మరి డెఫినెట్గా ఆ సినిమా ఆల్రెడీ ఈ నెలలోనే స్టార్ట్ అవుతుంది అంటున్నారు. ఫిబ్రవరిలో స్టార్ట్ అయిన తర్వాత మార్చి స్టార్టింగ్లో చిరంజీవి గారు ఎంటర్ అవుతారు. కాబట్టి దాంట్లో మోహన్ లాల్ లాంటి గొప్ప నటుడు, ఆయన కూడా ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నాడని తెలుస్తుంది. ఒకవైపు ఐశ్వర్యరాయ్ కూడా ఉంటారంటున్నారు. ఏదేమైనా కానీ నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్గా ఇది ఉండిపోద్ది. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ గోల్డెన్ గర్ల్ గా సంక్రాంతికి రిలీజ్ చేయాలంటారు. మరి ఖర్చు ముందే వేస్తున్నట్టుంది. మరి అప్పుడు గోల్డెన్ డాటర్ గా ఇప్పుడు ఆమె గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ అధినేత సుష్మిత గారు కూడా దీనికి కూడా ప్రొడ్యూసర్ గా తెలుస్తుంది. మళ్ళీ సంక్రాంతికి ఏదేమైనా కానీ ఒకవైపు శ్రీకాంత్ వదిలి కావచ్చు, అంటే సెలెక్టివ్ కథలు ఎంచుకోవటం, దానికి అనుగుణంగా ముందుకెళ్తాం. ఎందుకంటే ఆయన ఏజ్ కూడా చూసుకోవాలి, ఆయన ఆరోగ్యం కూడా కాపాడుకోవాలి, ప్రజలను మెప్పించడంతో పాటు ఆయన బాగుండాలి. ఆయన బాగుంటే అందరూ బాగుంటారు, ఇండస్ట్రీ బాగుంటుంది. అంతే కదా సార్. కాబట్టి నెక్స్ట్ ఏంటి అనే దానికి నెక్స్ట్ లెవెల్లోగానే చిరంజీవి గారు చేసినట్టు సరిపోతుంది. ఇంకొక వైపు అనిల్ రావిపూడి కూడా నువ్వు కథ రెడీ చేసుకో, మా ఇద్దరిది ఫుల్ లెంత్ సినిమా మేము ఇస్తామంటున్నారు, రెడీ అంటున్నాడు వెంకటేష్ గారు. చిరంజీవి గారి కంటే ఉత్సాహంతో ఉన్నారు. వాళ్ళిద్దరి సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అనేది అర్థమైంది. డెఫినెట్గా వాళ్ళిద్దరిదా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు రామ్ చరణ్ చిరంజీవి గారితో చేస్తాడా, వాళ్ళు ఒప్పుకుంటారా, అదంతా అది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మరి లేకపోతే వీళ్ళిద్దరిది అయితే ఏదైనా కానీ అనిల్ రావిపూడికి ఎవరి నుంచి ఎంత పిండుకోవాలి, ఎంత రసం తీసుకోవాలనేది బాగా తెలుసు. కాబట్టి
డెఫినెట్గా ఒక ఇది మంచి రోజులుగా కనపడతాం. ఎవరైతే విమర్శించారో చిరంజీవి గారిని తక్కువగా చేసి మాట్లాడుతుంటారో, ప్రశ్నిస్తుంటారో వాళ్ళందరికీ పెద్ద గుణపాఠంగా మనం మన శివశంకర వరప్రసాద్తో అర్థమైపోయింది. ఆయన ఒక మాట అనాలన్నా కూడా మన స్థాయి ఏంటో కూడా మనం తెలుసుకోవాల్సి ఆ స్థాయి అనేది తెలిసిపోయింది కాబట్టి నెక్స్ట్ సినిమాలు చాలా జాగ్రత్తగా ఇది చేసుకున్నాడు అనేది ఈ రెండింటిని బట్టి మనకు నాకు తెలిసి విశ్వంబర నాకు తెలిసి సమ్మర్ లో అంటున్నారు. ఆ తర్వాత మళ్ళీ బాబీ సమ్మర్ లో మళ్ళా తండ్రికి కొడుకే పోటీ పెద్ద, అలాగే ఉంటుంది. ఇంకోవైపు తమ్ముడు పోటీ ఉస్తాద్ భగత్ సింగ్. మరి ఏదేమైనా కానీ 2025, 2026 అంతా మెగానామ సంవత్సరంగానే కనపడతాం. ఈ సంవత్సరంలో 2 సినిమాలు అయితే ఆల్రెడీ రిలీజ్ రెడీ అయిపోయినాయి కదా. 2027లో కూడా మళ్ళీ ఫిక్స్ చేసుకుంటారు డెఫినెట్ గా. రైట్. కాబట్టి ఇది అందరికి కలిసి రాదు. అవును సార్. 25, 26, 27 కూడా ముందే ఒక అంటే సిస్టమేటిక్గా వెళ్తున్నారు అనేది అర్థమవుతాం. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.